నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచిన గ్రామాల అభివృద్ధి నిధులను మంజూరు చేయకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలిచిన గ్రామాలకు అభివృద్ధి నిధులను విడుదల చేయకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య బీఆర్ఎస్ సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్పంచులపై మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. పెండింగ్ తో సహా గ్రామ అభివృద్ధి నిధులను, ఇందిరమ్మ ఇళ్లను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. సమయంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, అధికార మార్పిడి జరుగుతూ ఉంటది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాస్త్రీయంగా, సమూహంగా, అభివృద్ధి లక్ష్యంగా అన్ని గ్రామాలను కూడా సమంగా చూసి అభివృద్ధి నిధులు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఈరోజు అరకొరగా వస్తున్న నిధులు కూడా కాంగ్రెస్ సర్పంచులు ఎక్కడైతే గెలిచిరో వాళ్ళకు మాత్రమే నిధులు ఇస్తాం, కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు ఉన్న గ్రామాలలో మేము నిధులు ఇవ్వమని చెప్పేసి వివక్ష చూపుతా ఉన్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలతో నిధులు ఏ రకంగా కేటాయించారు, ఏ నిధులు ఏ రకంగా ఎన్ని నిధులు ఆ గ్రామాలకి కాంగ్రెస్ గెలిచిన గ్రామాలకు ఇచ్చారు, కాంగ్రెస్ ఇతర ప్రజాప్రతినిధులు బాధ్యత వహిస్తున్న గ్రామాలకి కేటాయించకుండా ఉన్నది అనే విషయాలని వివరాలతో సహా అధికారికంగా వాళ్ళు కేటాయించిన ఆ వివరాలనే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు వివక్ష పేరు మీద, ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఇళ్లలో కూర్చొని అనర్హుల్ని 3 రంగుల కండువా మెళ్ళ వేసుకున్న వాళ్ళకే మేము ఇస్తాము, అర్హత ఉన్నా కానీ పేదరికం ఉన్నా కానీ మాకు సంబంధం లేదు, మా పార్టీ కార్యకర్తలకే మేము ఇచ్చుకుంటామని చెప్పేసి బహిరంగంగా వసూళ్లకు దిగబడుతున్నారు. 10,000, 20,000 వసూలు చేసి మేము ఎవరికైతే చెప్తామో వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి అధికారులకు సిఫారసు చేస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయం మంచిది కాదు. ఇండ్లు మేము కూడా కట్టినాం. ఆ రోజు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు అర్హతనే ప్రధానాంశంగా కలెక్టర్ గారి పర్యవేక్షణలో కెమెరాల మధ్యన ఎక్కడన్నా అభ్యంతరాలు ఉంటే కూడా వాటిని స్వీకరించి అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించినాం. వాటికి కనీస మౌలిక సదుపాయాలు కలగజేయలేకపోతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వీధి లైట్లు లేవు, మంచినీళ్ళు లేవు. ఆ పేరు మీద వాటిని ఖాళీగా ఉంచి శిథిలావస్థకు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద, ఆ కమిటీల పేరు మీద గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులు 3 రంగుల కండువాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే మేము ఇస్తాము, వాళ్ళకి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నా పర్వాలేదు, మేము అనుకున్న వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అధికారికంగా విచ్చలవిడిగా పైసలు వసూలు చేసి వాళ్ళకి హామీలు ఇస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అర్హుల్ని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికి మా నియోజకవర్గంలో 3,000 అని చెప్పేసి గతంలో చెప్పారు. 3,000 ఎక్కడ రాలే. మండలానికి ఒక పైలట్ విలేజ్ గ్రామం చొప్పున ఒక్కొక్క గ్రామంలో 100, 50 అట్లా 6 మండలాలకి 6 గ్రామాలను ఎంపిక చేసి 100, 50 చొప్పున ఇచ్చిరు. మొత్తం కలిపితే కూడా 600 లోపు 500 లోపు ఇండ్లు ఉన్నాయి. మరి 3,000 ఇండ్లు ఏడిచ్చిరు? ఎవరికి వాళ్ళకి జేబుల ఖాతాలకు పోయినాయి. నేను మొన్న మధ్య కాలంలో అధికారికంగా వార్తాపత్రికలలో చూసిన ఒకటే అకౌంట్లోకి 200 ఇండ్ల డబ్బులు పడ్డాయి అని చెప్పేసి హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రూఫ్స్తో సహా పేపర్ వాళ్ళు ప్రచురితం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కూడా మోసం జరుగుతూ ఉంది. ఈ మోసాన్ని అరికట్టాలి, అర్హులకి ఇండ్లను కేటాయించాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. 2,000 కాకి లెక్కలు చెప్పడం కాదు, పేపర్ల మీద గీతలు గీసి మేము ఇన్ని వేలు ఇస్తున్నాం, అన్ని వేలు ఇస్తున్నాం అనేది కాకుండా మొదటి విడతగా ప్రతి సంవత్సరం 3,000 చొప్పున ఇండ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాల్టి వరకు కోదాడ నియోజకవర్గంలో పైలట్ గ్రామాల పేరు మీద మండలానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామాలలో 70 నుంచి 100 ఇండ్లు మాత్రమే నిర్మాణం, ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి పూర్తి కూడా. అంటే 6 మండలాలకి మొత్తం కలిపితే కూడా 500, 600 కూడా దాటని పరిస్థితులలో 3,000 ఇచ్చినామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలి, పద్మావతి వెంటనే సమాధానం చెప్పాలి. అనర్హుతుల్ని ప్రకటించి డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమానికి బంద్ చేయాలి, అర్హుల్ని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదే రకంగా గతంలో సర్పంచులు ఎవరైతే పనిచేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా కండోలు మార్చుకున్న వాళ్ళకే బిల్లులు ఇస్తామని చెప్పేసి బెదిరింపు కార్యక్రమాలకు దిగుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. అందుకే అధికారులు జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని అందరు ప్రజాప్రతినిధులతో కలవడం జరిగింది కోదాడ నియోజకవర్గం నుంచి. సంస్కృతి
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.